ఇవాల్టి గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. ఇకపై అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఎగ్ బిర్యానీ అందించనుంది ప్రభుత్వం. వారానికి 2 లేదా 3 సార్లు వడ్డించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న భోజనాన్ని మరింత రుచికరంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. చిన్నారుల్లో పోషకాహార లోపం లేకుండా చర్యలు తీసుకున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. బడిగంట తరహాలో అంగన్వాడీ కేంద్రాల్లోనూ బెల్స్ ను తీసుకురావాలని సూచించారు. పిల్లలు ఉల్లాసంగా గడిపేలా 57 రకాల ఆట వస్తువులను అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులో పెడతామని తెలిపారు. P4 విధానం అమలుపై కీలక నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 15 లక్షల కుటుంబాలను దత్తత తీసుకోవాలన్నారు. ఇది ఆగస్టు 15 కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. మరింత వేగవంతంగా నమోదు ప్రక్రియ చేయాలని అధికారులకు లక్ష్యం నిర్దేశించారు. రాజధాని భూసేకరణ P4కు కేస్ స్టడీగా సీఎం అభివర్ణించారు. ఇప్పటివరకు 70,000 కుటుంబాలకు P4 ద్వారా సాయం చేశామని చెప్పారు. స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ను స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్గా మార్చాలని అధికారులకు సీఎం చంద్రబాబు నిర్దేశించారు. జీరో పవర్టీ P4 లక్ష్యంలో భాగంగా ఏడాది ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. రైల్వే ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే మంత్రిత్వ శాఖ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను ప్రయాణికుల గుర్తింపును నిర్ధారించడానికి ఆధార ప్రామాణీకరణ చేసేందుకు అధికారం ఇచ్చింది. రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే బోర్డు CRISకు స్వచ్ఛందంగా ఆధార ప్రామాణీకరణ చేసే అనుమతినిస్తుంది. ఇది టికెట్ చెకింగ్ సిబ్బంది, క్రూ సభ్యులు ప్రయాణికుల గుర్తింపును yes or no లేదా ఈ కేవైసీ ద్వారా నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది.